ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఏంటిది హాస్పిటల్ నేమ్? ఏషియన్ ట్రాన్స్కేర్ రీహాబిటేషన్ సెంటర్. దేనికోసం ఇది రీహాబిటేషన్ సెంటర్ అంటే? రీహాబిటేషన్ సెంటర్ అనేది ఏంటంటే స్పైనల్ కానీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా, స్పైనల్ డ్యామేజ్ అయినా, న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా యాక్సిడెంటల్గా ఏదన్నా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు మళ్ళీ రికవరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి యథావిధిగా వాళ్ళ జీవన శైలిలోకి వెళ్ళలేరు. వాళ్ళకు ఉండేటటువంటి బాడీలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే కండరాలు ఉంటాయో ఆ కండరాలన్నీ ఇక్కడికక్కడ పట్టేసి ఉంటాయి. అవన్నీ ఆ పట్టినటువంటి కండరాలని ఎక్సర్సైజ్ చేపిస్తూ సేమ్ టైం ఏంటంటే ఈ రోజులలో ఉండేటటువంటి పరిస్థితులలో కుటుంబాలలో ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్ స్టైల్స్ ఉంటున్నారు. వాళ్ళు పేషెంట్గా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉండేటటువంటి పరిస్థితుల నుంచి బయటికి రాగానే ఇమ్మీడియట్లీ వాళ్ళు యాక్టివ్ అవ్వలేరు. ఆ కండిషన్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ మెడిసిన్స్ని చూసుకోవడం, వాళ్ళ బెడ్ నుంచి రికవరీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వాళ్ళ పర్సనల్ అవసరాలను తీర్చడం, ఇవన్నీ తీర్చడానికి ఒక 10 to 15 days రీహాబిటేషన్ సెంటర్లో ఉండటం వల్ల వాళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటటువంటి పరిస్థితికి వస్తారు. సేమ్ టైం ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం వీళ్ళ దగ్గర ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఒక టీం ఉంటుంది. అక్కడ సేమ్ టైం ఏంటంటే వాటికి సంబంధించిన జిమ్ ఐటమ్స్ అంటే చిన్న చిన్న ఐటమ్స్, చిన్న డంబుల్స్, బాల్స్. అంటే ఇక్కడ ఇప్పుడు ఇది హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుందా? ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే కేషీట్ ఫైనల్గా ఇచ్చి మనకి ఫైల్ అప్పచెప్పి డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారో, డిశ్చార్జ్ సమ్మరీలో వాళ్ళకి ఇచ్చేటటువంటి దాని అంటే డైరెక్ట్ పేషెంట్ అనేది ప్రాబ్లంతో ఇక్కడికైతే రారు. పేషెంట్ ట్రీట్మెంట్ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసి దానికి సంబంధించిన సర్జికల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ రిఫరెన్స్ మీద ఈ హాస్పిటల్కి వస్తారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ ట్రీట్మెంట్ కంటిన్యూషన్ లో ఫిజికల్ ఫిట్నెస్ ని డెవలప్ చేయటము, సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన పర్సనల్ అవసరాలని పూర్తిగా వీటిలో ఏదైతే వీళ్ళ దగ్గర ఉండేటటువంటి టీమ్స్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఆయమ్మల పాత్ర చాలా ఉంటుంది. ఆయమ్మలకి సంబంధించి ఆయమ్మ एक बार इधर आप आना इधर ఆయమ్మ నార్మల్ పేరు రాధమ్మ. హాయ్ రాధమ్మ. హాయ్. యాక్చువల్లీ ఏంటంటే మా మదర్కి సంబంధించినటువంటి యాక్సిడెంటల్ గా ఆమె కాలు జారి కింద పడిపోవడం వల్ల వెన్నుపూసలో C4, C5 డ్యామేజ్ అయింది. సేమ్ టైం D12 లో కంప్రెషర్ ప్యాచర్ వచ్చింది. అవన్నిటికి సంబంధించిన ట్రీట్మెంట్ జరిగింది, సర్జరీ జరిగింది. అక్కడ 3-4 days లో ఇమీడియట్లీ ఆమె మళ్ళీ యథావిధిగా తనకు సంబంధించిన పని తాను చేసుకోలేదు కాబట్టి అక్కడ నుంచి ఈ రీహాబిటేషన్ సెంటర్కి రావటం వల్ల అది కిమ్స్ వాళ్ళదే. ఇది అంటే జనరల్గా ఎన్ని రోజులు ఉంచుతారు? పేషెంట్ కండిషన్, ఎన్ని డేస్ పేషెంట్ కండిషన్ బట్టి ఇక్కడ ఉంచుతారు. ఓకే. స్టాఫ్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? 4. ఆయమ్మలు రాత్కో ఓన్లీ సిర్ఫ్ రాత్కో. ఓకే. పగలు కూడా ఉంటారు. ఉదయం సమయంలో కూడా ఆయమ్మలు ఉంటారు, వార్డ్ బాయ్స్ ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. సేమ్ టైం జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్ రౌండింగ్స్ వస్తారు మార్నింగ్ అవర్స్. ఇప్పుడు పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ ని ఎవరైతే ట్రీట్ చేస్తారో ఆ డాక్టర్ తో మీకు కన్సల్టెన్సీ ఉంటుందా? అంటే మీకు కమ్యూనికేషన్ ఉంటుందా? అంటే వీళ్ళకి తెలుగు నయమాలు వీళ్ళకి తెలియదు. నేను చెప్తున్నాను, నేను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. సారు సారీ ఓకే సార్ హిమాంశు ప్రసాద్ సార్ పేరు. ఎక్సలెంట్ సర్జను. ఆ స్పైన్కి సంబంధించినటువంటి సర్జన్ అది కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ సెంటర్కి తీసుకెళ్ళడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. ఆల్మోస్ట్ దాని మీద నాకు కొంత అవగాహన, అంటే త్వరగా రికవరీ అయిపోతారు. మా అమ్మని బాగా చూసుకుంటుంది రాధమ్మ. థ్యాంక్ యూ రాధమ్మ. ఇట్లా ఆయమ్మలు వీళ్ళు మంచం మీద పడుకున్నటువంటి వాళ్ళని తీయటము, ఏదో అన్ని పనులు, డైపర్స్ క్లీన్ చేయడం, అన్ని పనులు కూడా పాపం చేస్తారు. దానికనే పాపం వీళ్ళొక్కరు మన దగ్గర ₹1 ఆశించారు. సమ్ చార్జెస్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి షేరింగ్ బెడ్స్ కావచ్చు, సింగిల్ బెడ్రూమ్స్ కావచ్చు. వీటిని బట్టి సింగిల్ బెడ్రూమ్కి కొంత కాస్ట్, షేరింగ్కి సంబంధించి కొంత కాస్ట్ ఉంటుంది. దాన్ని పే చేస్తే మనకు 10-15 daysలో రికవరీ అయ్యి బయటకు వస్తారు. lakhs of rupees అక్కడ మనం ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించి సర్జరీస్ చేయించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండేటటువంటిది
ఫైనల్ అవుట్పుట్. ఓకే, ఈ ఫైనల్ అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయాలి. లేదు పర్సనల్గా ఎవరికి వాళ్ళకి చాలా ఓపికలు ఉన్నాయి, మనం కంప్లీట్గా డెడికేటెడ్గా ఆమెతోనే ఉంటాము, ఆమె దగ్గరుండి నడిపిస్తాము, చూసుకుంటాము, పర్లేదు రండి ఏం కాదు, అట్లా దగ్గరుండి చూసుకుంటాము అనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, నేను వాళ్ళనేమి వాళ్ళ నిజంగా దేవుళ్ళతో సమానం. నేనేంటంటే నేను కానీ ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ కొద్దిగా ఇక్కడ ఆయమ్మలతోని సంబంధించిన పనులు చూసుకుని. మీ హస్బెండా? ఓకే, ఏంటి ప్రాబ్లం? నడుము ఆపరేషన్ అయింది. వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. ఎక్కడ? కిమ్స్ లోనే. ఓకే, కొండాపూర్ కిమ్స్. అంటే కొంచెం మేజర్ సర్జరీ అయి ఉంటుంది, మేజర్గా అయి ఉంటుంది ప్రాబ్లం. ఇప్పుడు లేచి నడుస్తున్నారు. ఓకే అమ్మా, అట్లా పేషెంట్ కండిషన్స్, ఒక్కొక్క పేషెంట్ కండిషన్స్ మెయిన్ ఏంటంటే ప్రతి పేషెంట్లో కూడా వాళ్ళకి కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. మనం కూడా కొంత మోటివేట్ చేయాలి, వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా మోటివేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు కొంత మా మదర్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాం ఫిజియోథెరపీ. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ట్రైనర్స్ దగ్గర ఇక్కడ 14 మంది ట్రైనర్స్ ఉన్నారు. ఎవరైతే ఉమెన్స్ పెద్దవాళ్ళు ఫిజియోథెరపీ ట్రైనర్స్, వెల్ ట్రైనర్డ్, మంచి ట్రైనర్ అందరూ ఫిజియోథెరపీ ట్రైనర్స్. హాస్పిటల్ చాలా హైజీన్ గా ఉంది, చాలా నీట్. హాస్పిటల్ ఇది యాక్చువల్లీ సన్షైన్ గురువారెడ్డి గారి సార్ది ఇది. ఇప్పుడు వాళ్ళు కిమ్స్ సన్షైన్ కిందకి వెళ్ళిపోయారు కదా, అక్కడికి వెళ్ళడం వల్ల దీన్ని అంతా కూడా సిస్టర్ తను మా యూట్యూబ్ ఛానల్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నా నిన్ను. ఖమ్మం పిల్ల, ఇల్లందు పిల్ల అందరూ పాపం బాగా కేరింగ్ తీసుకుంటారు. మెడిసిన్స్ దగ్గర నుండి తీసుకోవడం ఇవ్వడము అంతా మనకు కూడా అలవాటు చేస్తారు కుటుంబ సభ్యులకి. దానివల్ల నేను హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతాను. కేస్ షీట్స్ అన్ని ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఫ్యామిలీకి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కేస్ షీట్స్ సేమ్ హాస్పిటలైజేషన్ లుక్ కనబడుతుంది. కౌంటర్స్ కానీ ఏది కానీ ఎప్పటికప్పుడు డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. మార్నింగ్ అవర్స్ డ్యూటీ డాక్టర్ ఉంటారు, ఈవినింగ్ ఉంటారు. ప్రతి ఈ సంబంధించినటువంటి రూమ్స్లలో ఇగో రాజకుమారి ఇది మా పేరు అనమాట. ఈ ఫ్లోర్ ఇది. ఓకే, ఎన్ని ఫ్లోర్స్ ఉంది ఇది? మొత్తం 4 ఫ్లోర్స్. ఇలా పేషెంట్స్ సంబంధించిన కేస్ ఇక్కడ దగ్గర పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన డిశ్చార్జ్ సమ్మరీని బేస్ చేసుకొని వీళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వడము, దానికి సంబంధించిన డీటెయిల్స్, నైట్ సెక్యూరిటీ, మార్నింగ్ సెక్యూరిటీ రెగ్యులర్గా ఉంటారు అన్ని రకాలుగా. వాళ్ళేమో వ్యాయామాలకు సంబంధించిన అసిస్టెంట్స్, పిల్లలందరూ మంచిగా బాగా చేస్తారు. హాయ్ బోలో. ఇది మాకు సంబంధించిన మా మదర్ కోసం తీసుకున్న సింగిల్ బెడ్రూమ్. దీని లోపల మనం అటెండర్స్కి వచ్చిన వాళ్ళకి కూడా బెడ్డింగ్ ఏసీ, టీవీ ఇంటిని మరిపిస్తుంది. హాయ్ చెప్పండి అత్తయ్య గారు. ఆ భగవంతుడు దయతో ఎలా ఉంది హాస్పిటల్? ఎలా ఉంది ఆ హాస్పిటల్? కిమ్స్ అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? ఫిజియోథెరపీ ఇక్కడ ఫిజియోథెరపీ ఉంది, అక్కడ హిమాంశు సార్ ఉన్నారు. అక్కడ హిమాంశు సార్ చేశారా ఈరోజు? ఫిజియోథెరపీ చేశారా? ఎక్సర్సైజ్ చేశారా? చేయగలిగారా? చేశాక కొంచెం రిలీఫ్గా ఉందా మీకు? కొంచెం ఉందా? ఇవాళ ఫస్ట్ డే కాబట్టి అలానే ఉంటుంది. కొంచెం రోజు చేస్తూ ఉంటే 1 వీక్ చాలా అన్నారు. 1 వీక్ 10 days. మనకి రెగ్యులర్గా మామూలుగా అన్ని అవయవాలు అన్ని మంచిగా ఉన్నటువంటి వ్యక్తులమే 1 day మనం ఎక్సర్సైజ్ చేయగానే ఆ రోజు ఈవినింగ్ నుంచి కొద్దిగా అనీజీ ఉంటుంది బాడీ. మరుసటి రోజుకి కొద్దిగా ఒళ్ళు నొప్పులు కూడా లైట్గా ఉంటాయి. అటువంటిది పేషెంట్కి ఆటోమేటిక్ చేసినప్పుడు, ఈ ఫిజియోథెరపీ చేసినప్పుడు కొద్దిగా లైట్గా పెయిన్స్ ఉంటాయి. మనం అవన్నిటిని తట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే రికవరీ తొందరగా అవ్వగలుగుతాం. చిన్న నొప్పులకి మనం ఇబ్బంది పడితే మాత్రం కష్టంగా ఫీల్ అవుతుంది. టీవీ వాల్యూమ్ తగ్గించి
మనం రికవరీ కావాలి అని అంటే కొద్దిగా మా మదర్కి వెనక C4C5లోనూ D12లో డ్యామేజ్ అయినప్పుడు తన బాధను అసలు వర్ణనాతీతం. అసలు జీవితం మీద ఒక రకమైన ఇబ్బంది కలిగిన ఫీలింగ్స్లో మాట్లాడిన మనిషి ఈరోజు రిలీఫ్గా పడుతుంది. అసలు ఇట్లా రిలీఫ్గా పడుకునే పరిస్థితి కాదు తను. మేము బాగా ఇంటర్నల్గా బాగా బాధపడ్డాం కుటుంబ సభ్యులందరం. భగవంతుడి దయ వల్ల ఈరోజు తను హ్యాపీగా ఉంది. కొద్దిగా ఏంటంటే తనకు సంబంధించినటువంటి పట్టేసిన కండరాలు, బోన్స్ స్ట్రెంథనింగ్ అవి కొద్దిగా నిలకడగా నిలబడేసరికి 5 to 10 days 15 days నేను అనుకోవడం మోస్ట్లీ. మ్యాక్సిమం ఆమె పని ఆమె ఇప్పటికీ వాష్రూమ్కి వెళ్తుంది. సపోర్టెడ్ ఆయమ్మలు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొద్దిగా సపోర్ట్ ఇస్తే అయినా నిన్నటికి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. ఫిజియోథెరపీ చేసిన తర్వాత మీకు ఇందాక 2-3 times లేచినప్పుడు బాగా లేచారు, మీరు మంచిగా అనిపించింది. హ్యాపీగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిన్న బాగా గట్టిగా అమ్మ అమ్మ అని బాగా అరిచారు. పూటకి చేంజెస్ వస్తున్నాయి. హ్యాపీ కొద్దిగా ఉపయోగపడితే రికవర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూడు 1 2 3 4 5 6 7 8 9 10 ఫిజియోథెరపీ రూమ్ ఎక్విప్మెంట్స్ చూసారా ఎలా ఉన్నాయి. ఇదంతా కూడా ఫిజియోథెరపీ ఏరియా. ఫిజియోథెరపీ నుంచి సర్టిఫైడ్ అయినటువంటి ట్రైనర్స్ ఇక్కడ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచిగా ట్రైనప్ చేస్తూ ఉంటారు. ఇక దాన్ని బట్టి మనం ఇంటి దగ్గర కొద్దిగా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా కండరాలు అన్నీ పట్టేసి ఉంటాయి. వాళ్ళకు కూడా పెద్దవాళ్ళు అవ్వడం వల్ల బోన్స్ డెన్సిటీ కూడా ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల మనం కూడా కొద్దిగా ఇంటి దగ్గర రెగ్యులర్ వార్మప్స్, ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేపిస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ 1 2 3 4 5 6 7 8 9 10 అర్థమైందా? కూర్చోవడం స్ట్రెంత్ అయ్యిందమ్మా. ఇలా కూర్చోవడం ఇలా కూర్చోవడం స్ట్రెంత్ అయింది. కూర్చోగలుగుతుంది. ఇక్కడ నుంచి వెనక మీరు తోడ వెనకనండి. తోడ వెనకనండి. 1 2 3 4 5 6 7 8 9 10 మన వెనక 7 8 9 10 సూపర్. అదే 1 2 3 4 5 6 7 8 చేతులు మనం స్ట్రైట్ ఉందా? చక్కగా పెట్టండి. కిందికి పోయండి. నా చేయి కిందికి పోయండి. కిందికి పోయండి. చేతులు చక్కగా పెట్టాలి. పోయండి. పొట్ట పైన బరువు తెలుస్తుందా? స్టమక్ ఇది కిందికి పోయండి. 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 ఇంకా పోయండి. 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 చేతులు చక్కగా పెట్టండి. చేతులు చక్కగా పెట్టండి. 2 పైకి పోయండి. పోయండి. అది పోయండి. 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 చేతులు చక్కగా పెట్టాలి. చేతులు చక్కగా పెట్టండి.
తోయండి కిందికి చేతులు చక్కబెట్టి తోయండి తోయాలి తోయట్లేదు మొత్తం కిందికి తోయాలి అసలు బ్రేక్ ఇవ్వదు ఒకసారి కిందికి తోసుకెళ్ళిపోవాలి ఫోర్స్ పెట్టాలి అది చేతులు చక్కగా పెట్టాలి చక్కగా పెట్టట్లేదు వెరీ గుడ్ సూపర్ మళ్ళీ వెరీ గుడ్ వెరీ గుడ్ చేతులు చక్కగా పెట్టండి మోసేది చక్కగా పెట్టాలి మోసేది చక్కగా పెట్టండి మోసేది చక్కగా పెట్టాలి పైకి తోయండి పైకి తోయాలి